గురించి కదా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆయన బాబా గురించి తెలియజేశారు అంటే ఒక ప్రవాహం, ఒక నది ఎలా ప్రవహిస్తుందో ఆయన నోట్లో నుంచి మెహర్ బాబా వారి యొక్క వాక్యాలు అలా ప్రవహిస్తూ ఉంటాయి. ఆయన అనేక టాపిక్స్ టచ్ చేశారు. హర్షత్ వర్గాల గురించి టచ్ చేశారు, స్వార్థం గురించి టచ్ చేశారు. ఇవన్నీ ఎలాగ మనం బయటపడాలని చిన్న చిన్న మాటల్లో ఎంత చక్కగా మనకు అర్థమయ్యేటట్లుగా తెలియజేశారు. మరి ఆయన తెలియజేసినట్లుగా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, ఏది చేసినప్పటికీ ఎలాగ చేసినప్పటికీ ఆయన చెప్పారండి, త్వమేవ మాత పితా త్వమేవ, త్వమేవ బంధు సఖా త్వమేవ, త్వమేవ విద్య ద్రవిణం త్వమేవ మమ దేవదేవ అని తెలియజేశారు. ఏంటి అంటే, మనం ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నామో ఈ అర్షత్ వర్గాలు అన్నింటి నుంచి బయటపడాలి అంటే మార్గం ఒక్కటే, సరెండరెన్స్ అని చెప్పారంటే సర్వార్పణ. నీ గురువుకి సర్వార్పణ అవ్వే. ఎలాగా? నీ తల్లి, నీ తండ్రి, నీ బంధువు, నీ స్నేహితుడు, నీ సర్వము కూడా గురువే అనేటువంటి దృక్పథంతో నువ్వు సర్వార్పణ అన్నింట్లయితే నీలో ఆ నిజ అస్తిత్వం వ్యక్తమవుతుంది అని తెలియజేశారని. మరొక్కసారి మా అమ్మవారి ప్రసాద్ గారికి మా హృదయపూర్వక జై బాబా ప్రణామాలు తెలుపుకుంటూ, అలాగే మనందరి కోసం కాకినాడలో ఆయన ఒక యోగా స్కూల్ నడుపుతూ ఉన్నారు. అర్జున్ గారు వచ్చి ఒక 10 నిమిషాలు మనందరికీ యోగము అంటే కలయిక అని తెలియజేస్తారు, జీవ బ్రహ్మైక్యం యొక్క కలయిక అని తెలియజేస్తారు. ఆయన ఒక గురువు దగ్గర శిక్షణ పొంది మెహర్ బాబా అంటే ఆసక్తితో మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఎంతో ప్రేమతో మన ముందుకు వచ్చారు. అర్జున్ గారిని వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। మనసంతా చాలా ఖాళీగా ఉంది, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. కానీ 10 నిమిషాలు ఇచ్చేసారు. 10 నిమిషాలు అంటే చాలా మాట్లాడారు కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగానే సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనకి మానవుడిగా పుట్టిన తర్వాత ప్రతి నిమిషం అనుక్షణం కోరుకునేది ఒకటే, మీరు అవునన్నా కాదన్నా, అదేమిటంటే ఆనందంగా ఉండాలని, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దానికోసమే మెహర్ బాబా వారు కావాలి, దానికోసమే గురువు గారు కావాలి, దానికోసమే డబ్బులు కావాలి, దానికోసమే కుటుంబం కావాలి. అంటే ఏమి చేసినా మనకు కావాల్సింది ఆనందమే. ఆనందం కాకుండా ఇంక ఏమున్నా నాకు వద్దు, అందరూ అదే అనుకుంటారు. హింసించే కొడుకు కూతురు ఉన్నా కూడా వద్దు. ఎందుకు? నాకు కావాల్సింది కొడుకు కూతురు కాదు, తద్వారా నాకు కావాల్సింది ఆనందం. కాబట్టి మనందరి తాలూకా ఆకాంక్ష ఆనందమే. ఎందుకు మరి ఆనందం మనం కోరుకుంటామంటే, మన తాలూకా అస్తిత్వం, మన తాలూకా స్వరూపం ఆనందం. కాబట్టి
అందుకోసమే మనం అనుక్షణం ఆనందాన్ని కోరుకుంటాం. మరి ఆ ఆనందం ఎలా దొరుకుతుంది? ఆ ఆనందం లేకుండా ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అన్నదిగాని మనం ప్రశ్న చేసుకుంటే, మనందరం కూడా ఒక తప్పుడు భావనలో ఉన్నాం, తెలుసో తెలియకో పుట్టినప్పటి నుంచి. ఏంటంటే ఆనందం అనేది బయట వస్తువుల్లో ఉందని ప్రగాఢంగా గట్టిగా దృఢంగా నమ్మడం వల్లనే మనం ఆనందం కోసం బయటికి ప్రయాణం చేస్తాం. డబ్బుల్లో ఉంది, పేరులో ఉంది, ప్రతిష్టలో ఉంది అనేటువంటి ఆలోచన బలంగా మనకు ఉంది. డబ్బుల్లో లేదంటే మనం వినలేము, నమ్మలేము. పేరులో ఉంది, అందులో లేదంటే మనం నమ్మలేము. ఎందుకంటే అందులో ఉందని మనం గట్టిగా నమ్మేశాం. ఆ నమ్మకాన్ని మనం ఒక్కసారి బాగా ఆలోచించి అవగాహన చేసుకుంటే ఆ ఆనందం బయట వస్తువుల్లో లేదు, అది నా హృదయంలో ఉంది అని చెప్పి మీరు నమ్మగలిగిన రోజు మీకు సంపూర్ణమైనటువంటి అఖండమైనటువంటి ఆనందం మీకు తారసపడుతుంది. అంటే మీ దారి బయట వైపుకు వెళ్ళిందా, ఆనందం లేదు మీకు జీవితంలో. అదే మనసు లోపలికి ప్రయాణం చేసిందా, ఆ ఆనందాన్ని ఎవరు అడ్డుకోలేరు. కాబట్టి మన ప్రయాణం బయటకుందా లోపలగా, మనకి ఏం కావాలి అన్నది నిశ్చయించుకొని నిర్ణయించుకొని ఆ రకమైనటువంటి ప్రయత్నం మనం చేసినట్టయితే తప్పక భగవంతుడు మన హృదయంలో అనుక్షణము మనం మాట్లాడే ప్రతి మాట వెనుక, మనం ఆలోచించే ప్రతి ఆలోచన వెనుక అతను అనుక్షణము ఉంటూనే ఉన్నాడు సర్వసాక్షిగా. అతను తాలూకా శక్తితోనే నేను మాట్లాడుతున్నాను, అతని తాలూకా శక్తితోనే మీరు వినగలుగుతున్నారు. అతను అనుక్షణం ఉన్నారు, అతను లేని నిమిషం ఏదీ లేదు. మరి అతడు నా లోపలే ఉన్నాడని నేను ఎలా నమ్మను, ఎలా తెలుస్తుంది నాకు అంటే, దీనికోసం ఏం చేయాలంటే మనం లోతుగా మనం ఆలోచించాలి. ఏంటంటే మనము దీనికోసం అంటే భగవంతుడు నా లోపలే ఉన్నాడన్నాడని చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ మనం వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ మనం రిఫర్ చేసుకుంటే మన మహర్షులు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నీ నిజస్వరూపమే భగవంతుడు, నీ నిజస్వరూపమే భగవంతుడే ఉన్నాడు. కానీ మనము దానిని తప్పుడు భావనతో అర్థం చేసుకున్నాం. దానికోసం మీరు లోతుగా ఆలోచించాలంటే ఒకే ఒక ఉదాహరణ ఏంటంటే మెలకువ, కళ, గాఢనిద్ర. మనము ఈ మెలకుగా ఉన్నప్పుడు నేను 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 అని ఏదైతే అనుకుంటున్నామో అది మీరు నిద్రపోయిన తర్వాత ఏ నిమిషము ఎక్కడా మీకు అనుభవంలో లేదు. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. అర్థమైన వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అర్థం కాని వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే వినండి. మీరు మెలకువగా ఉన్నప్పుడు నేను నేను అని ఏదైతే అనుకుంటున్నారో నిద్రపోయిన తర్వాత ఈ నేను అనేది కలలో లేదు. ఈ భార్య బిడ్డలు లేరు, ఈ ఇల్లు లేదు, ఈ ఊరు లేదు, ఏమీ లేదు. అదొక కొత్త ప్రపంచంలోకి వెళ్ళారు. అక్కడ కూడా మీరు ఉన్నారు, మెలకువలో ఉన్నారు. మెలకువలో ఉన్నటువంటి నేను కలలో లేదు, కలలో ఉన్నటువంటి నేను మెలకువలో లేదు. ఈ రెండింటినీ దాటి మీరు గాఢ నిద్రలోకి వెళ్తారు. గాఢ నిద్రలోకి వెళ్తే మెలకువలో నేను లేదు, కలలో నేను లేదు, అక్కడ ఏమీ లేదు. ఏముంది మరి? ఆనందం ఉంది. లేచిన తర్వాత చెప్తారు మీరు, నేను చాలా ఆనందంగా ఉన్నాను అని. మెలుకు వచ్చిన తర్వాత చెప్తారు. అంటే ఈ మెలకుగా ఉన్నటువంటి నేను కలలో లేదు, గాఢ నిద్రలో లేదు. ఈ మెలకులోకి వచ్చిన తర్వాత కళ తాలూకా అనుభవం ఉంది, గాఢ నిద్ర తాలూకా అనుభవం కూడా ఉంది. అంటే కళలోను, మెలకువలోను, గాఢ నిద్రలోను, మూడింటిలోనూ ఒక నేను ఉంది. ఆ నేను ఉండడం మూలాన్నే మూడు అవస్థల్లో జరిగినటువంటి విషయం నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. మరి ఆ మూడు అవస్థల్లో ఉన్నటువంటి నేను ఎవరు?
ఆ నేనే గాఢ నిద్రలో సర్వసాక్షిగా ఉన్నాడు. అది ఇప్పుడు కూడా ఉంది. దానిని మీరు కళ్ళు మూసుకొని అన్నిటికీ సాక్షిగా ఎవరైతే ఉన్నారో, మీ ఆలోచనలకి సాక్షిగా, మీ పనులకి సాక్షిగా, మీ ఆనందానికి, మీ ఉద్వేగాలకి అన్నిటికీ సర్వసాక్షిగా ఎవరైతే ఉన్నారో అదే నిజమైనటువంటి గురువు, అదే నిజమైనటువంటి భగవంతుడు. అది అందరి హృదయాల్లో ఉందండి. ఎక్కడ బయట అయితే అస్సలు లేదు. ఎంతైనా కూడా మీ హృదయం లోపలే ఉంది. ఆ హృదయాన్ని మీరు ప్రతి నిమిషము తరిపించి మీరు హృదయంలోనే మీరు చూసుకున్నట్టయితే తప్పనిసరిగా దర్శనం మీకు తప్పక కలుగుతుంది. కాబట్టి మెహర్ బాబా వారు కూడా గాడ్ స్పీక్స్ అనే పుస్తకంలో, భగవద్వచన అనే పుస్తకంలో ఆయన చెప్పింది ఏంటంటే, మీ జీవితం యొక్క సారమంతా మీ హృదయంలోనే ఉంది. ఆ హృదయంలో ఉన్నటువంటి పుస్తకాన్ని మీ చేత చదివించడానికే నేను వచ్చానని చెప్పారు. కాబట్టి మీరు ఏమీ పెద్ద ఎక్కువ ప్రయత్నాలు చేయవసరం లేదు. అనుక్షణము మీ యొక్క మనసుని, మీ బుద్ధిని మీ హృదయం నందు నిలుపుకున్న క్షణం ఆయన అక్కడే కొలువై ఉన్నాడు అనుక్షణం. కాబట్టి ఆయన మీ హృదయం యందు మీరు ఎప్పుడైతే మనసుని ప్రేమతో, అత్యంత ప్రేమతో, శ్రద్ధతో, భక్తితో మీ హృదయమునందు మీరు చూసుకోవడం మొదలుపెట్టిన క్షణం ఆయన మీకు దర్శనమిస్తారు. ఆ దర్శనము మహదానందం. ఇంకా మీకు ఏ అవసరాలు, ఏ కోరికలు లేనంతవంటి అద్భుతమైనటువంటి, అఖండమైనటువంటి ఆనందాన్ని ఆయనే ఇస్తాడు మీ హృదయంలోంచే. కాబట్టి మీరు అనుక్షణము ఆ హృదయమునందు మనసును నిలుపుకుంటూ ఆ ఉత్కృష్టమైనటువంటి, అనంతమైనటువంటి, అఖండమైనటువంటి ఆనందాన్ని అందరూ పొంది హాయిగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను వచ్చిన ప్రతిసారి నా మీద ఎంతో అభిమానం, ప్రేమ చూపిస్తూ ఈ మాట్లాడేటువంటి అవకాశాన్ని నాకు ఇస్తూ వాళ్ళ ప్రేమ తెలుపుతున్నారు. అదేవిధంగా నా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ మీ అందరికీ నమస్కారం. జై బాబా.